అమరావతిలో మున్సిపల్ శాఖ అనుబంధంగా ఉన్న డిపార్ట్మెంట్లు అన్ని అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే సిఆర్డీఏ ప్రాజెక్టు బిల్డింగ్ లో సిఆర్డీఏ, ఏడీసీ తమ కార్యకలాపాలు ప్రారంభించాయి. తాజాగా అదే ప్రదేశంలో ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్ మోడల్లో నిర్మించిన 4 బ్లాకులు నిర్మాణాలు పూర్తి చేసుకుని అందుబాటులోకి వచ్చాయి. ఒక్కొక్క భవనం 41,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. ఈ భవనాలను మున్సిపల్ శాఖ హెచ్ఓడీలకు కేటాయించారు. పీఈబీ మోడల్లో నిర్మించిన భవనాలు ఎలా ఉన్నాయి? ఆ భవనాల్లో ఏ శాఖలు కొలువుదీరాయో మా సిటీ 24/7 ప్రతినిధి గాలి బంధిస్తారు. అమరావతి రాజధానిలో నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్న తరుణంలోని ప్రధానంగా రాజధాని పనులు కీలక భూమిక పోషిస్తున్న మున్సిపల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అన్ని విభాగాలన్నీ కూడా అమరావతి రాజధానిలో ఏర్పాటు చేయాలంటూ కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం అమరావతిలోని అదిగడ రాయపూడి సీడాక్సిస్ రోడ్డు పక్కనే అన్ని కార్యాలయాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఏపీసీఆర్డీఏ ప్రాజెక్టు బిల్డింగ్ ప్రాంగణంలోనే మొత్తం 4 బ్లాకులు కూడా నిర్మించారు. ప్రధానంగా పీవీపీ ఏదైతుందో ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్ తరహాలో కూడా మొత్తం 4 బిల్డింగ్లు కూడా నిర్మించిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ బిల్డింగ్లోని మున్సిపల్ శాఖకు సంబంధించిన వివిధ కార్యాలయాలకు సంబంధించిన సిబ్బంది కూడా పనిచేయడానికి పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. డిసెంబర్ నాటి నుంచి అంటే ఈ నెల నుంచి కూడా అన్ని విభాగాలకు సంబంధించిన సిబ్బంది ఈ బిల్డింగ్ల వద్దకు వచ్చి ప్రస్తుతం తమ కార్యకలాపాలను కూడా ప్రారంభించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఆ బిల్డింగ్లోని ఎటువంటి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఆ బిల్డింగ్కి సంబంధించిన నిర్మాణం ఎలా చేపట్టారు, ఎంత విస్తరణలో చేపట్టారు కూడా ప్రస్తుతం నేను వివరించే ప్రయత్నం చేస్తాను. మొత్తం ఈ 4 బ్లాకులకు సంబంధించి మొత్తం 4 బ్లాకులుగా నిర్మించడం జరిగింది. ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్ తరహాలో కూడా వీటిని నిర్మించారు. మొత్తం 8 ఎకరాల్లోని 41,800 చదరపు అడుగుల్లో కూడా మొత్తం పార్కింగ్తో కలుపుకొని ఈ బిల్డింగ్లు కూడా నిర్మించిన పరిస్థితి కనబడుతుంది. ఆ బిల్డింగ్లు ఏ ప్రాంతాల్లో ఉన్నాయో కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఏపీసీఆర్డీఏ ఎంతో అద్భుతంగా నిర్మించిన ఏపీసీఆర్డీఏ ప్రాజెక్టు కార్యాలయం ఆపోజిట్లోనే ఎదురుగానే మొత్తం 8 ఎకరాల్లోని మొత్తం 4 బ్లాకులు కూడా నిర్మించిన పరిస్థితి కనబడుతుంది. మొదటి బ్లాక్ నేను చూపించే ప్రయత్నం చేస్తాను. మొదటి బ్లాక్లోని మెప్మా ఉంటుంది. మెప్మాకు సంబంధించిన కార్యకలాపాలన్నీ కూడా ఇక్కడి నుంచి కూడా ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే సిబ్బంది కూడా తమ విధులు కూడా ఇక్కడి నుంచి ప్రారంభించిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఈ బ్లాక్ 1 నుంచి ప్రస్తుతం నేను బ్లాక్ 2కు వెళ్తున్నాను. ఈ బ్లాక్ 2 కూడా ప్రధాన కార్యాలయాలు కూడా ఇందులో ఉన్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా బ్లాక్ 2లోని ఇతర ఏపీ టిట్కో సంబంధించి కార్యాలయంతో పాటు మరోపక్క ఏపీయూఎఫ్ఐడిసికి సంబంధించిన సిబ్బంది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మున్సిపల్ శాఖలోని ఏపీ టిట్కో చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ప్రధానంగా పేదలకు ఇళ్ల నిర్మాణంతో పాటు ఇతర వ్యవహారాన్ని కూడా ప్రధాన పాత్ర పోషించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏపీ టిట్కోకు సంబంధించి దాంతోపాటు ఏపీయూఎఫ్ఐడిసికి సంబంధించిన కార్యాలయాలు ఇప్పటి వరకు విజయవాడ ప్రాంతంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీటిని కూడా ఒకే గొడుగులోకి తీసుకొచ్చేందుకు వీటిని ఏర్పాటు చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. దానికి సంబంధించిన సిబ్బంది ఇప్పటికే తమ కార్యకలాపాలను కూడా ప్రారంభించారు. ప్రస్తుతం నేను బ్లాక్ 3 నుంచి బ్లాక్ 2కు వెళ్దాము. బ్లాక్ 2లోని ఎలాంటి డిపార్ట్మెంట్స్ కొలువు తీరి ఉన్నాయి, వాటి విధులు ఏ విధంగా నిర్వహించబోతున్నారు, లోపల ఇంటర్నల్ కూడా మీకు బిల్డింగ్ లోపలకు సంబంధించిన వర్క్ స్టేషన్ ఎలా ఉంది, ఎలాంటి ఏర్పాట్లు చేశారనేది కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం ఒక్కొక్క బ్లాక్కి సంబంధించి దాదాపు 10,000 చదరపు అడుగుల్లో కూడా వీటిని నిర్మించిన పరిస్థితి కనబడుతుంది. ఒక్కొక్క బ్లాక్ను ఒక్కొక్క డిపార్ట్మెంట్కి కేటాయించారు. ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన సిబ్బంది సంబంధించి ఎందుకంటే మొదటి బ్లాక్ మనం మెప్మాకి సంబంధించిన కార్యాలయం చూసాము. ఆ తర్వాత రెండో బ్లాక్ వచ్చేసరికి ఏపీఎఫ్డిసి, దాంతోపాటు ఏపీ టిట్కోకి సంబంధించి కూడా కేటాయించిన నేపథ్యంలో ప్రస్తుతం నేను బ్లాక్ 2 నుంచి బ్లాక్ 3కి వెళ్తున్నాను. బ్లాక్ 3లోని ఎలాంటి సిబ్బంది ఉండబోతున్నారో కూడా నీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ కార్యాలయాన్ని కూడా విజయవాడలో ఉన్నాయి. విజయవాడలో ఒక్కొక్క ప్రాంతంలోని ఒక్కొక్క కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు వాళ్ళకి పూర్తి స్థాయిలోని పర్మనెంట్ కార్యాలయం కూడా లేని పరిస్థితి ఉన్న నేపథ్యంలోని ఖచ్చితంగా అమరావతి ప్రాంతంలోని డిప్యుటేషన్ మీద చాలా మంది అధికారులు, ఉద్యోగులు కూడా వస్తున్న నేపథ్యంలో వాళ్ళందరికీ కూడా విధులు నిర్వహించేందుకు ఒక మంచి ప్రదేశాన్ని ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మున్సిపల్ శాఖ మంత్రి ఇందుకు సంబంధించిన నిర్ణయం తీసుకుని ఏపీసీఆర్డీఏ కార్యాలయం ఇప్పటివరకు ఏపీసీఆర్డీఏ కార్యాలయంలోని 2 విభాగాలు ఉన్నాయి. సిఆర్డీఏతో పాటు మరొక ఏడీసీకి సంబంధించిన సిబ్బంది కోసం 7 ఫ్లోర్లు నిర్మించారు. ఇందులో మున్సిపల్ శాఖ మంత్రి ఏదైతే సిఆర్డీఏ కమిషనర్, ఏడీసీ చైర్మన్, దాంతోపాటు అడిషనల్ కమిషనర్లు వీళ్ళందరూ కూడా విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నేను 2వ బ్లాక్ నుంచి 3వ బ్లాక్ వచ్చాను. 3వ బ్లాక్
లోని చూసుకోవచ్చు మనకి స్వచ్ఛంద్ర కార్పొరేషన్ సంబంధించి కూడా ఇక్కడ కార్యాలయం ఉంది. ఆ తర్వాత గ్రీనరీ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ కి సంబంధించిన కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు ఏపీ రియల్ ఎస్టేట్ అఫిలియేట్ ట్రిబ్యునల్ కూడా ఇందులోనే ఏర్పాటు చేశారు. మొత్తం ఈ మూడో బ్లాక్లోని 3 కార్యాలయాలను కూడా ఏర్పాటు చేశారు. స్వచ్ఛంద్ర ఉండబోతుంది, ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ, ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కార్పొరేట్ సంస్థలకు ధీటుగా వీటిని నిర్మించారు. లోపల ఎక్కడా క్వాలిటీకి వెనకంజ లేకుండా ఇందుకు సంబంధించిన నిర్మాణాలు చేపట్టిన పరిస్థితి కలిసింది. తక్కువ సమయంలోనే, ఏదైతే తక్కువ నెలల్లోనే ఇందుకు సంబంధించిన నిర్మాణాలు పూర్తి చేశారు. ప్రస్తుతం నేను స్వచ్ఛంద్ర కార్పొరేషన్కి సంబంధించిన కార్యాలయంలోకి వెళ్దాము. ఖచ్చితంగా ఒక అద్భుతంగా లోపలికి నిర్మాణం కనబడుతున్నాయి. ఒక మంచి వాతావరణంలోకి నిర్మించారు. స్వచ్ఛంద్రకు సంబంధించిన లోగో కూడా మనం చూస్తాము. ఇప్పటికే ఈ కార్యాలయానికి సంబంధించిన సిబ్బంది తమ విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రెరాక్ ఏదైతే ఉందో ఏపీ స్వచ్ఛంద్ర ఇప్పటి వరకు విజయవాడలో ఉంది. విజయవాడలోని తమ కార్యాలయాలు నిర్మించిన నేపథ్యంలో లోపల విజువల్స్ ఒకసారి చూసుకోవచ్చు. మనం లోపలికి సంబంధించి చూసుకున్నట్టయితే ప్రతి సెగ్మెంట్ కూడా చాలా అద్భుతంగా నిర్మించారు. ఒక యూనిక్ డిజైన్తో నిర్మించారు. ఒక్కొక్క బ్లాక్ సంబంధించి దాదాపు 10,000 చదరపు అడుగుల్లో కూడా నిర్మించిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇప్పటివరకు ఈ సిబ్బంది అందరూ విజయవాడ నుంచి కూడా తమ విధులు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఇకపై అమరావతి నుంచి కూడా విధులు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఒక మంచి వాతావరణంలోని ఇందుకు సంబంధించిన సిబ్బంది తమ విధులు నిర్వహించేందుకు వీటికి సంబంధించిన ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనపడుతుంది. సపరేట్ క్యాబిన్, సపరేట్ సెక్షన్స్ కూడా ఇక్కడ స్పష్టంగా కనపడుతున్నాయి. ఇంటర్నల్గానే వైరింగ్ ఉంటుంది, ఎక్కడ బయటికి కనబడదు. పూర్తి స్థాయిలో ఇంటర్నల్గా వైరింగ్ వర్క్స్తో పాటు మరోపక్క సెంట్రలైజ్డ్ ఏసీతో కూడా దీన్ని నిర్మించిన పరిస్థితి కనబడుతుంది. స్వచ్ఛంద్ర కార్పొరేషన్కి సంబంధించి కూడా ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు, కీలకకు సంబంధించిన ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో దానికి సంబంధించిన కార్యకలాపాలన్నీ కూడా ఇక్కడి నుంచి ప్రారంభించిన నేపథ్యంలోని ప్రస్తుతం ప్రతి బ్లాక్కు సంబంధించి 2-3 సంబంధించిన డిపార్ట్మెంట్లు కేటాయించిన నేపథ్యంలో వాటి వర్క్స్ కొనసాగుతున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఈ బ్లాక్స్లోని నార్మల్ సిబ్బంది ఏదైతే ఉన్నారో దీనికి సంబంధించిన స్టాఫ్గా కాకుండా ఆయా డిపార్ట్మెంట్కి సంబంధించిన హెచ్ఓడీలు కాబట్టి ఇద్దరు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కి సంబంధించి సెపరేట్ సెక్షన్స్ కనబడుతున్నాయి. దానికి సంబంధించి కూడా గ్లాస్ సిస్టమ్తోని పూర్తి స్థాయిలో వాడికి సపరేట్ సెక్షన్స్ కూడా ఏర్పాటు చేశారు. అదే తరహాలోనే ఇక్కడ సంబంధించిన వర్క్స్ మనకి స్పష్టంగా కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒక పూర్తి స్థాయిలో ఒక అద్భుతంగా డిజైన్స్తోని వీటిని నిర్మించారు. ఒక పీఈపీ ఏదైతే ఉందో ప్రీ ఇంజరీడ్ బిల్డింగ్ మోడల్తో కూడా వీటిని నిర్మించిన నేపథ్యంలో కూడా ఖచ్చితంగా అందరూ ఎంతో అద్భుతంగా ఉందంటూ కూడా ఇప్పటికే ప్రశంసిస్తున్న నేపథ్యంలో ఈ బిల్డింగ్ ప్రధానంగా వివిధ కార్యాలయాలకు సంబంధించి కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం బ్లాక్ 3కి సంబంధించి 3 కార్యాలయాలు ఏర్పాటు చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ప్రస్తుతం చివరి బ్లాక్గా ఉన్న బ్లాక్ 4 దగ్గరకు వచ్చాను. బ్లాక్ 4లోని ఎలాంటి డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, దానికి సంబంధించిన వర్క్ స్టేషన్ ఎలా ఉందో కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ బ్లాక్ కూడా ఇతర 3 బ్లాకులకు సంబంధించిన తరహాలోనే పీఈపీ మోడల్లో కూడా వీటిని నిర్మించిన నేపథ్యంలో ఈ బ్లాక్ కూడా దాదాపు 10,000 చదరపు అడుగుల్లో కూడా వీటిని నిర్మించిన పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా ఈ బ్లాక్కి సంబంధించి 2 కీలకమైన డిపార్ట్మెంట్స్కి వీటిని కేటాయించారు. ప్రధానంగా మున్సిపల్ శాఖలోని టౌన్ ప్లానింగ్ విభాగం చాలా కీలకమైన విభాగం. ఆ విభాగానికి సంబంధించి ఈ బ్లాక్లో కేటాయించారు. ఇంకా దాంతోపాటు రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ, ఏపీ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఏపీ రెరాకి సంబంధించి కూడా కార్యాలయాన్ని కూడా దీన్ని కేటాయించడం జరిగింది. ప్రధానంగా బ్లాక్ 4లోని డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సంబంధించి డీడీసీపీకి సంబంధించిన డైరెక్టర్, ఆఫీస్ ఆఫ్ ద డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ సంబంధించిన ఈ విభాగాలు ఉంటాయి. ఇంకా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ రెరాకి సంబంధించిన చైర్మన్తో పాటు ఆఫీస్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్ రెగ్యులర్ అథారిటీ ఉండబోతున్నారు. లోపలికి వెళ్దాము. లోపలికి సంబంధించిన వర్క్ స్టేషన్ ఎలా ఉంది, ప్రధానంగా నేను ప్రస్తుతం రెరాకి సంబంధించిన కార్యాలయం లోపలికి వెళ్దాము. దానికి సంబంధించి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. చాలా అద్భుతంగా ప్రతి ఒక్క బిల్డింగ్ను కూడా నిర్మించారని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా గ్లాస్ వర్క్స్తో పాటు ఒక రేర్ డిజైన్తో నిర్మించారు. దానికి సంబంధించి ఇప్పటికే పూర్తిగా తమ నిర్మాణాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఒక విశాలమైన ఆఫీస్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఒక ఇరికైన గదుల్లోని దాంతోపాటు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు లేక చాలా ఇబ్బంది పడిన మున్సిపల్ శాఖకు సంబంధించిన వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి సపరేట్ బిల్డింగ్స్ కేటాయించి దానికి సంబంధించిన వర్క్ స్టేషన్ కూడా కేటాయించారు. లోపల చూసుకోవచ్చు మనకి ఏపీకి రెరాకి సంబంధించి సిబ్బంది కోసం దీనికి సంబంధించిన
కేటాయించడం జరిగింది. ఏదైతే ప్రతి ఒక్కరూ ఏదైతే ప్రతి బిల్డింగ్కి సంబంధించి ఏదైతే గత అక్టోబర్లోనే సీఎం చంద్రబాబు నాయుడు మొత్తం ఏపీ సిఆర్డీకి సంబంధించిన ప్రాజెక్ట్ బిల్డింగ్తో పాటు ఈ పీఈపీ మోడల్లో నిర్మించిన 4 బిల్డింగ్లు కూడా ఆయన ప్రారంభించారు. ఆ తర్వాత మరికొన్ని పెండింగ్ వర్క్స్ ఏదైతే ప్యాచ్ వర్క్స్ పూర్తి చేసుకున్న తర్వాత ఈ నెల నుంచి కూడా అందరూ సిబ్బంది కూడా ఇక్కడ నిధులు నిర్వహించేందుకు ఇక్కడ వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఒక అద్భుతమైన వాతావరణంలో ఒక యూనిక్ డిజైన్తో కూడా వీటిని నిర్మించారు. దానికి తరహాలోనూ కూడా పూర్తి స్థాయిలోని ఏర్పాట్లు చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. దానికి సంబంధించి కూడా ఖచ్చితంగా ఒక వర్క్ స్టేషన్, దాంతోపాటు ఇంటర్నల్ వైరింగ్, దాంతోపాటు ఒక సెంట్రలైజ్డ్ ఏసీతో కూడా వీటిని నిర్మించిన పరిస్థితి ఉన్న నేపథ్యంలోని ప్రధానంగా ఈ కార్యాలయాన్ని కూడా ఒకే గొడుగు కింద రావటం ద్వారా అమరావతి నిర్మాణ పనులతో పాటు మరోపక్క ఇతర డిపార్ట్మెంట్స్, ఎందుకంటే ఇవన్నీ కూడా స్టేట్ వైడ్లో కూడా పనిచేయాల్సిన ఉన్న హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ కావడంతో ఎవరైనా సరే దానికి సంబంధించిన ప్రజలు నేరుగా ఒక ప్రదేశానికి రావటం, వాళ్ళ వర్క్స్ అన్ని కూడా ఒకే చోట చేసుకుని తీసుకు కూడా వీటిని ఏర్పాట్లు చేశారు. అది కూడా సీడాక్సిస్ రోడ్ ఏదో అమరావతి రాజమార్గమైన సిఆర్డీ రోడ్ ఆనుకొని రాయపూడి దగ్గర దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేసిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ప్రస్తుతం నేను రెరా ఆఫీస్లోని 4th బ్లాక్లో ఉన్న నేపథ్యంలోని రెరా డైరెక్టర్ ఉన్నారు. ఎలా అనుకుంటున్నారు ఈ బిల్డింగ్ సంబంధించి? ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఇప్పటివరకు విజయవాడలో ఎక్కడెక్కడ వేరే బిల్డింగ్స్లో కూడా తమ కార్యకలాపాలు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అన్ని కూడా ఒక గొడుగు కింద వచ్చిన నేపథ్యంలో వాళ్ళ రియాక్షన్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎలా ఉంది సార్ ఈ బిల్డింగ్లు? ఎందుకంటే మున్సిపల్ శాఖకి సంబంధించి అన్ని కూడా ఒకే గొడుగు కింద వచ్చిన నేపథ్యంలో మీ రియాక్షన్ ఏంటి? చాలా చక్కగా ఉంది, బ్రహ్మాండంగా ఉందండి. ఈ ప్రభుత్వం ఇటువంటి ఏర్పాటు చేయటం అందరికీ శుభపరిణామం. ఎవరైతే లైసెన్సింగ్ అప్లై చేసుకునే వాళ్ళ దగ్గర నుంచి ఎండ్ యూజర్ కంప్లైంట్స్ చేసేవారికి కూడా ఇక్కడ బెంచ్ ఉంది. బెంచ్ కాగానే ట్రిబ్యునల్ కూడా ఈ పక్కనే ఉంటాం. అట్లానే గ్రీన్ బ్యూటిఫికేషన్ సంబంధించిన ఆఫీసు, డిటీసీపీ మాకు వాళ్ళకి అక్కడి నుంచి రావాలి కాబట్టి డేటా అంతా కూడా డిటీసీపీ పక్క బ్లాక్లోనే ఉంటాం. అట్లానే టిట్కో ఉంది. అనేక రకాలుగా సంస్థని దీని పరిధిలోకి రావడం, అట్లానే అన్నిటికీ మించి దీనిపైన ఉన్నటువంటి ఇది సిఆర్డిఏ బిల్డింగు ఈ పక్కన ఉంటాం అన్ని ఫ్లోర్లో. కాబట్టి అన్నీ ఒక్క చోటకు రావడం చాలా శుభపరిణామం, అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. ఒక్కసారి ఏదన్నా పని మీద వస్తే ఆ పనులన్నీ చక్కగా ఇక్కడే అయిపోతాయి. మేమైతే రెరా అథారిటీ నుంచి మేము చెప్పేది ఒకటే, బిల్డర్స్కి కావచ్చు, లేఅవుట్స్ వేసే ప్రమోటర్స్కి కావచ్చు, అట్లానే ఎవరైతే ఫ్లాట్స్ కొనుక్కుంటారో వాళ్ళందరికీ మీరు ఏదైనా సరే మా ఆఫీస్కి రావాల్సిన పని లేదు. ఏదన్నా మీరు ఆన్లైన్ ద్వారా ఏదైనా సబ్మిట్ చేస్తే అన్నీ పర్ఫెక్ట్గా ఉంటే 24 hours మ్యాక్సిమం 48 hours మీ అప్లికేషన్స్ అప్రూవల్ అవుతాయి. అదేవిధంగా ఏదైనా కంప్లైంట్స్ ఉన్నా కూడా ఆన్లైన్లో మీరు చక్కగా అన్ని వివరాలని పొందుపరిచి ఫైల్ చేస్తే బెంచ్ మీద మీకు హీరింగ్ డేట్స్ ఉన్నప్పుడు మాత్రం వచ్చి ఆర్గ్యుమెంట్, కంప్లైంట్స్ కావచ్చు, రెస్పాండెంట్స్ కావచ్చు, ఆ రోజు తప్పితే ఎప్పుడు కూడా మా ఆఫీసు మెట్లుకి రావాల్సిన పని లేదు. ఫిజికల్గా రావాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇంకొకటి మేము రెరా అథారిటీ నుంచి చెప్పాలనుకున్నాం మీకు ముఖ్య సమాచారం. ఎవరైతే ఈ ఆంధ్రప్రదేశ్లో అన్ని చట్టాలు రూల్స్ తెలిసి కూడా చాలామంది 50% దాకా రిజిస్ట్రేషన్ చేసుకోవట్లేదు, వాళ్ళందరూ త్వరితగతిన సంక్రాంతి లోపు అందరూ కూడా రెరాలో రిజిస్టర్ చేసుకొని ప్రాజెక్టులో ధైర్యంగా మీరు వేసుకునే పాంప్లెట్స్ కావచ్చు, బ్రోచర్స్ కావచ్చు, ఫ్లెక్సీలో కూడా రిజిస్ట్రేషన్ నెంబర్తో సహా మెన్షన్ చేస్తే ఎవరికైనా నివృత్తులు ఉంటే దాని మీద అనుమానం ఉంటే మా హెల్ప్ లైన్ నెంబర్ సంప్రదించి నా ప్రాజెక్ట్ రిజిస్టర్ అయిందో లేదో తెలుసుకోవచ్చు. పారదర్శకంగా ఈ రెరా అథారిటీ చక్కగా పనిచేస్తుందని తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. సో ఖచ్చితంగా ఒక అద్భుతమైన వాతావరణం కొని తాము పనిచేయబోతున్నాము. ఎందుకంటే ఇప్పటి వరకు విజయవాడలో ఉన్న తమ కార్యాలయాన్ని కూడా ఒక్కొక్క గొడుగు కింద రాయటం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతోని మున్సిపల్ శాఖకు సంబంధించి అన్ని విభాగాలను ఒక గొడుగులో తీసుకురావడం ద్వారా అమరావతి నిర్మాణ పనులే కాకుండా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అన్ని విభాగాలకు సంబంధించిన పనులు కూడా చాలా సులువుగా ఉన్నాయి, చాలా అద్భుతంగా డిజైన్స్ నిర్మించారంటూ కూడా ఇక్కడ అందరూ కూడా ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఇది అమరావతి రాజధాని ప్రాంతంలోని ఏపీసీఆర్డీఏ ప్రాజెక్ట్ బిల్డింగ్ ప్రాంగణంలో నిర్మించిన 4 బ్లాకులకు సంబంధించి పీఈపీ మోడల్లోని బిల్డింగ్కి సంబంధించిన నిర్మాణ పరిస్థితి, లోపల సిబ్బంది కోసం ఏర్పాట్లు చేసిన అన్ని ఏర్పాట్లు మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయంటూ కూడా అందరూ మెచ్చుకుంటున్నారు. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ షా, City 24/7 అమరావతి.